నమస్కారం. అస్ట్రో యజ్ఞేష్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఎలా ఉండబోతోంది సంవత్సరం అని తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మనం ఫలితాలని అంచనాలు వేస్తాం. ఇది కాకుండా వ్యక్తిగత జాతకం చాలా ఇంపార్టెంట్. అది సో ఒక్కొక్క మనిషికి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏ మహాదశ జరుగుతోంది, ఏ అంతర్దశ జరుగుతోంది, ఈ మహాదశ యొక్క లార్డ్ ఎలా ఉన్నారు, ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలరు అనేది మనం ఒక్కొక్క జాతకంలో విశదీకరించుకుంటే అది ఇంకా బాగా తెలుస్తుంది. సో గోచార రీత్యా మాత్రమే చూస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరంలో ప్రధానంగా ఎటువంటి గోచార ఫలితాలు ఉంటున్నాయి, అసలు ఏ గోచారం జరుగుతున్నది, సిగ్నిఫికెంట్ ట్రాన్సిట్స్ ఏం జరుగుతున్నాయో మనం 6 భాగాల్లో తెలుసుకుందాం. సో మొదటది చూస్తే ఉగాది రోజునే శని గారు కుంభరాశి నుంచి మీనరాశికి ట్రాన్సిట్ అవుతున్నారు. సో దట్ వాస్ అ మేజర్ ట్రాన్సిట్. సో మీనరాశికి ఆయన వస్తున్నారు కాబట్టి అది ఉగాది రోజే జరుగుతుంది కాబట్టి దట్స్ సిగ్నిఫికెంట్ ట్రాన్సిట్గా మనం ఈరోజు చూస్తాము. దాంతోపాటు అదే మీనరాశిలో ఆల్రెడీ అక్కడ వేరే గ్రహాలు ఉన్నాయి. ఈరోజు అది షడ్గ్రహ కూటమిగా అది వస్తున్నది. 6 గ్రహాలు మీనరాశిలోనే ఉండబోతున్నాయి. అది కూడా ఉగాది రోజే జరుగుతుంది. సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ దట్ విల్ డిసైడ్ హౌ ఈ మొత్తం 1 year ఎలా ఉండబోతుంది అని అంచనా వేసే దాంట్లో అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ రెండు కాకుండా మే మంత్కి వచ్చేసరికి గురుగ్రహం మళ్ళీ ట్రాన్సిట్ అవుతున్నారు. జనరల్గా మనం ఎప్పుడైనా గోచారం ఎలా ఉంటున్నాయి ఈ సంవత్సరం ఫలితాలు తీసుకునేటప్పుడు మేజర్ ప్లానెటరీ ట్రాన్సిట్స్ ఎలా ఉన్నాయో చూస్తాం. మాసం రోజువారీ ట్రాన్సిట్ అయ్యే లైక్ మూన్ కానీ, మంత్లీ ట్రాన్సిట్ అయ్యే మార్స్ కానీ, వీనస్ కానీ, వీళ్ళది మనం సంవత్సరం మొత్తం ఫలితాల్లో ఎక్కువగా చూడము. కానీ ఈసారి సాటర్న్ ట్రాన్సిట్ జరుగుతోంది, గురుగ్రహం ట్రాన్సిట్ జరుగుతోంది, అదేవిధంగా రాహుకేతు ట్రాన్సిట్ కూడా జరుగుతుంది. సో ఖచ్చితంగా అందరూ మేజర్ ప్లానెట్స్ ట్రాన్సిటరీ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా చేంజెస్ అందరికీ ఉండబోతున్నాయి. సో అదేవిధంగా గురు గోచారంతో పాటు అదే టైంలో రాహుకేతువులు కూడా సంచారం జరుగుతోంది. గురుగ్రహం వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నప్పుడు రాహు గారు వచ్చేసి మీనరాశి నుంచి వక్రంలో వెనక్కి వస్తారు కాబట్టి మీనరాశి నుంచి కుంభరాశికిను, కేతు వచ్చేసి కన్యారాశి నుంచి సింహరాశికిను ట్రాన్సిట్ జరుగుతుంది. సో ఈ ట్రాన్సిట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. ఇవి కాకుండా 5వ పాయింట్ ఏంటంటే గురువు ఈ ఇయర్లో జనరల్గా ఆయన ఒక రాశి పూర్తిగా సంచారం చేయడానికి 12 నెలలు తీసుకుంటారు. కానీ ఈ ఇయర్ ఆయన మొత్తం ఈ మిథున రాశిని ట్రాన్సిట్ చేయడానికి ఒక్కసారిగా అతిచారంతో 5 నెలలకే ఆయన మిథున రాశి దాటి కర్కాటక రాశికి వెళ్ళిపోతారు. కర్కాటక రాశి ఆయనకి ఉచ్చ రాశి. సో ఆయన అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ వక్రమై వెనక్కి వచ్చి మళ్ళీ మిథున రాశికి వచ్చి మిగతా సంవత్సర కాలం అంతా ముందుకు వెళ్తారు. సో ఈ మొత్తం ట్రాన్సిట్స్ అన్నిటినీ మనం క్రోడీకరించుకొని ఎలా ఉండబోతోంది, ప్రతి రాశికిను ఈ ఇంపాక్ట్ ఎలా వస్తుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్, ఈ 6 ట్రాన్సిట్స్తో పాటుగా సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు మనం ఇంకొన్ని పాయింట్స్ కూడా కన్సిడరేషన్లో తీసుకుంటాం. మేజర్గా చెప్పాలంటే ఈ సంవత్సరం ప్రతి రాశికి ఆదాయం వ్యయం ఎలా ఉంది, రాజపూజ్యం అవమానం ఎలా ఉంది, దీస్ ఆర్ ఇండికేటివ్ థింగ్స్. ఎలా ఉండబోతోంది అని చెప్పగలుగుతుంది మనకి. 100% అలాగే ఉంటుందని కాకపోయినా దీన్ని ఏ రకంగా మనం అన్వయించుకోవాలో మనం చూసుకోవాలి. అది అన్వయించుకొని ఏ రకంగా జరుగుతుంది, అది ఈ సంవత్సరం మనకి ఏ రకంగా ఫలితాలను ఇస్తుంది అని మనం ఒక అజంప్షన్స్ బేస్డ్ ఎస్టిమేషన్కి రాగలం. ఈ ద్వాదశ రాశులకి మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్తో సహా ఇంకొన్ని పాయింట్స్ కూడా మనం తీసుకుంటాం. ఎలా ఉండబోతుంది సంవత్సరం అని తెలుసుకునే దానికి మనం చూడబోయే కొన్ని పాయింట్స్లో ముఖ్యంగా మనం చూసేది ఆదాయ వ్యయాలు,
రాజపూజ్యం అవమానాలు ఖచ్చితంగా చూస్తాం. కందాదాయ ఫలితాలు కూడా చూస్తారు. కందాయ ఫలితాలు కూడా ఈ 4 మంత్స్గా చూసుకొని కందాయ ఫలితాలు ఎలాగొచ్చినా కూడా చూసుకోవచ్చు. ఇవి కాకుండా ఈ మొత్తం ఒక సంవత్సరాన్ని నేను 4 భాగాలుగా విభజించుకుంటాను. ఎందుకు 4 భాగాలుగా అంటే మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ 4 భాగాలుగా చూసుకొని ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం అంచనా వేసుకోవచ్చు. ఏంటి ఈ 4 మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్ ఏం జరుగుతున్నాయి, ఏంటి గోచారాలు అంటే, మొదటిది ఉగాది రోజు నుంచి 20th మే దాకా ఉండే సమయం. సో సాటర్న్ ట్రాన్సిట్ జరుగుతుంది అండ్ 20th మేకి జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుంది. సో ఈ మధ్య భాగం ఎలా ఉంటుంది? జూపిటర్ ట్రాన్సిట్తో పాటుగా రాహుకేతు ట్రాన్సిట్ అదే టైంలో జరుగుతుంది కాబట్టి ఆ గోచర రీత్యా మే నుంచి అక్టోబర్ దాకా ఎలా ఉండబోతుంది. అక్టోబర్లో గురువు గారు ఆయన ఈ అతిచారంతో మిథునం దాటుకొని కర్కాటకానికి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడి నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతుంది, మళ్ళీ డిసెంబర్ అయ్యేసరికి ఆయన వక్రంలో మళ్ళీ వెనక్కి వస్తారు. వచ్చిన తర్వాత ఎలా ఉండబోతోంది, సో డిసెంబర్ నుంచి రెస్ట్ ఆఫ్ ద ఇయర్ మార్చి దాకా ఎలా ఉండబోతుంది, ఇలా 4 భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క భాగంలో ఎంత మంచి జరుగుతుంది నేను ఒక పర్సంటేజ్ లాగా చెప్పడం జరుగుతుంది. ఎంత శుభం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 100%కి 80% మంచిగా ఉందా, 70% మంచిగా ఉందా అనేది ఒక్కొక్క రాశికి మనం తెలుసుకుందాం. అది మనకు ఒక ఇండికేటివ్ ఇస్తుంది ఎలా ఉండబోతుంది సంవత్సరం అనే దానికి. ఇలా మనం చర్చించుకుందాం. ఇప్పుడు కన్యా రాశికి శ్రీ విశ్వావసనం సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం. కన్యా రాశికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సో రాజపూజ్య అవమానాలు ఎక్కువే ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. కానీ ఆదాయ వ్యయాలు చూసినప్పుడు 14, 2. సో అద్భుతమైన ఆదాయం కనిపిస్తోంది, చాలా తక్కువ పాళ్ళు వ్యయం కనిపిస్తోంది. అంటే దానికి ఉద్దేశం ఏంటంటే మనకి వెల్త్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి 7వ స్థానంలో షట్గ్రహ కూటమితో ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాదితో. సో సాటర్న్ మీకు 6th హౌస్ నుంచి 7th హౌస్కి వస్తున్నారు. షష్టమ స్థానంలో సాటర్న్ గత 2.5 సంవత్సరాలుగా అద్భుతమైన ఫలితాలు ఇచ్చి ఉంటారు. ఎన్నో మంచి మీకు అష్టమంతో పాటు సప్తమంతో పాటు నవమం దశమంలో మీకు గురువు ఉన్నారు. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇప్పటిదాకా మీకు చాలా బాగా జరిగింది. ఈ సంవత్సరం సప్తమంలోకి సాటర్న్ రావడంతోనే మీకు కళత్రానికి సంబంధించిన చిన్న చిన్న ఇష్యూస్, బికాజ్ సాటర్న్ డైరెక్ట్గా మీ హౌస్ని చూస్తారు. ఇక్కడ కన్యా రాశి గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మనం ఈ షడ్గ్రహ కూటమి వల్ల చెప్పుకోవాలి. మీరు చూసారంటే ఒక కన్యా రాశికి మట్టుకు దాదాపుగా 9 గ్రహాల ఇంపాక్ట్ కలుగుతుంది. ఇలా చాలా రేర్గా కలుగుతుంది. ఏంటి 9 గ్రహాల ఇంపాక్ట్ ఏంటి అంటే, ఉగాది రోజు షడ్గ్రహాలు మీకు మీ సప్తమంలో కూర్చొని మీ రాశిని చూడటం జరుగుతుంది. డైరెక్ట్గా చూస్తున్నాయి. సమసప్తకంలో వాటి దృష్టి పడుతున్నాయి 6 గ్రహాలు. అలాగే ఈరోజు గురువు చూసుకున్నామంటే గురువు మీకు నవమంలో కూర్చొని పంచమ దృష్టిగా మీ రాశిని చూస్తున్నారు. సో 6 + 1 7 రాశులు మీరు చూస్తున్నాయి. 8వది కుజుడు మీకు దశమంలో కూర్చొని చతుర్థ దృష్టిగా మీ రాశిని చూస్తున్నారు. కాబట్టి 9లో 8 రాశుల దృష్టి మీ కన్యా రాశి మీద పడుతోంది. అలాగే అదే రాశిలోనే కేతువు ఉన్నారు. సో 9 గ్రహాలు కూడా డైరెక్ట్గా మీ రాశి మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. దిస్ ఈస్ ఎ వెరీ రేర్ ఫినామినా డెఫినెట్లీ ఇన్ అస్ట్రాలజీ. 9 గ్రహాలు ఒక రాశి మీద ఇంపాక్ట్ కలగడం. ఇది ఏ రకంగా మనకు ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నప్పుడు మొదటి 2 నెలలు ఖచ్చితంగా చాలా బాగా జరుగుతుంది. ఎప్పుడు గురువు మారేదాకా మీకు దాదాపు 70% పాజిటివ్ థింగ్సే మీకు జరుగుతాయి. కానీ గురు గోచారంతో పాటు రాహు గోచారం జరిగినప్పుడు కొన్ని ఛాలెంజెస్ డెఫినెట్గా మే నుంచి స్టార్ట్ అవుతాయి. ఎలాంటి స్టార్ట్ అవుతాయి అని అనుకున్నప్పుడు మొదటిగా మీకు కళత్రంలో ప్రాబ్లం, అంటే ఫ్యామిలీ ఇష్యూస్ రావడం, హస్బెండ్తో కానీ వైఫ్తో కానీ స్పౌస్తో
కొన్ని ఇబ్బందులు జరగడం, అలాగే ఖర్చులు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ కొద్దిగా స్టార్ట్ చేయడం మొదలుతాయి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ కెరీర్లో మీరు అనుకున్నంత సాధించలేకపోవడం, మీరు ఎక్స్పెక్ట్ చేసినంత పాజిటివ్ రిజల్ట్స్ రాకపోవడం, ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. సో ఈ ఇయర్ మధ్యలో దాదాపుగా మీకు డిసెంబర్ దాకా, ఆఫ్టర్ స్టార్టింగ్ ఆఫ్ మే, డిసెంబర్ దాకా కొంత యావరేజ్గా జరిగిన, డిసెంబర్ నుంచి రెస్ట్ ఆఫ్ ద ఇయర్ మళ్ళీ అద్భుతంగా జరుగుతుంది. ఎప్పుడైతే డిసెంబర్లో మళ్ళీ గురువు గారు వక్రత్యాగం చేసి ఆయన మే దశమానికి వస్తారో, అక్కడి నుంచి ఇయర్ ఎండింగ్ దాకా మీకు దాదాపు 80% గుడ్ రిజల్ట్స్తో ఈ ఇయర్ జరుగుతుంది. శుభం.